వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాదిరి. ఎప్పుడూ కూడా మనకి టాలెంట్, మనం అపేరెన్స్ అంటే మనం ఎలా కనపడాలి, మన టాలెంట్ ఏంటి, ఇవన్నీ కూడా మనం పుట్టినప్పుడే ఆ దేవుడు మనకి ఇచ్చేస్తాడనమాట. కాబట్టి ఎప్పుడూ కూడా థ్యాంక్ఫుల్గా ఉండండి. అంటే ఇంత మంచి లుక్స్ ఇచ్చినందుకు, ఇంత మంచి టాలెంట్ ఇచ్చినందుకు ఎప్పుడు ఒక కృతజ్ఞత భావంతో ఉండండి దేవుడి దగ్గర. అలాగే మనీ, ఫేమ్, మనీ, నీకు ఎంత మనీ కావాలి, నువ్వు ఎంత గొప్ప స్థాయిలో ఉండాలి, నీకు ఎంత పేరు రావాలి, ఇదంతా కూడా నీకు నువ్వు క్రియేట్ చేసుకుంటావు. అంటే నీకు వచ్చిన అవకాశాలన్నిటిని ఉపయోగించుకునో, నువ్వు కష్టపడో, ఎలాగో నువ్వు మంచి జాబ్లో మంచి పేరు తెచ్చుకొనో, లేదంటే ఒక మంచి గేమ్స్లో మంచి పేరు తెచ్చుకొనో, లేదు అంటే చదువుల్లో పెద్ద ర్యాంక్స్లో ఉండి నువ్వు పేరు తెచ్చుకునో, ఏ విధంగా అయినా నీ స్వశక్తితో నువ్వు సంపాదించుకున్నదానే మనీ కానీ ఫేమ్ కానీ. అలాగే యాటిట్యూడు, ఈగో, ఇది ఎవరికి వాళ్ళు క్రియేట్ చేసుకుంటారనమాట. ఎవరికి వాళ్ళు సెల్ఫ్గా క్రియేట్ చేసుకున్నారు ప్రతి ఒక్కళ్ళు. అది పాజిటివ్ వేలో చేసుకోవాలా, నెగిటివ్ వేలో చేసుకోవాలా. పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటుంది, పాజిటివ్ ఈగో ఉంటుంది. అంటే ఆత్మవిశ్వాసము అనే ఒక యాటిట్యూడ్ ఉంటుంది కొంతమందికి, అది మంచిదే. కానీ కొంతమందికి వాళ్ళెంతో ఉన్నతంలో ఉంటే ఎదుట వాళ్ళని కించపరిచే యాటిట్యూడు, ఈగోలు ఉంటాయి. అవి మంచిది కాదు. ఈగో అది నీ దగ్గర ఒక ఫ్రెండ్లీ వేలో, ఒక పాజిటివ్ వేలో ఈగోని చేసుకోవడం, మెయింటైన్ చేయడం మంచిదే. బట్ కానీ నీ బంధాన్నే కోల్పోయేటటువంటి ఈగో ఎప్పటికీ కూడా మంచిది కాదు. అది ఒక బెస్ట్ ఫ్రెండ్ని నీకు కోల్పోయేటట్టు చేసిన, ఒక బెస్ట్ రిలేషన్షిప్ని కోల్పోయేటట్టు చేసిన, ఏ విధంగా కానీ మంచిది దాన్ని నీ దగ్గర నుంచి లాక్కుపోతూ ఉందంటే ఆ ఈగో మంచిది కాదనమాట. కాబట్టి ఈ రెండిటికి మాత్రం చాలా కేర్ఫుల్గా మనం ఉండాలి. వాటిని ఏ స్థాయిలో మనలో ఉండాలో ఆ స్థాయిలోనే మనం ఉంచాలి. ఎప్పుడైతే ఆ స్థాయిని మించిపోయి ఇవి మన దగ్గర నుంచి మనకే తెలియకుండా మనలో ఇమిడిపోతాయో, మనకి మించి ఇమిడిపోతూ ఉంటాయో, అప్పుడే మన కష్టాలు మొదలైనట్టు, అప్పుడే మన పతనం కూడా మొదలైనట్టు అనమాట. ఎందుకంటే ఎంత ఉన్నా ఒదిగుండేవాడిని ప్రపంచము గొప్పగా చెప్పుకుంటుంది. ఎంత ఉన్నా నీకు ఒక హెల్పింగ్ నేచరు అది ఉన్నప్పుడు నువ్వు ఒక 10 మందిలో నువ్వు ఉన్నా లేకపోయినా కానీ నీ పేరు నిలిచిపోతుంది. అంతేకాని నాకే ఉంది కదా అని ఎలా పడితే అలా మాట్లాడి, నాకే ఉంది కదా అని ఎలాంటి వాళ్ళనైనా నువ్వు హింసిస్తూ, అంటే వాళ్ళని తక్కువ చూపు చూస్తూ, చిన్న చూపు చూస్తూ ఉన్నావనుకో, నీకు ఎంత ఉంటే ఏంటి, ఎవరు కూడా నిన్ను గొప్పగా చూసే అవకాశం ఉండదనమాట. అంటే నీ గొప్పలకి అలా ఉండు అని కాదు. అలా ఉంటే నీకే తెలియకుండా నీలో ఉన్నటువంటి పాజిటివ్నెస్ ఇంకో 10 మందికి పాజిటివ్నెస్నే ఇస్తుంది అనమాట. కానీ నీలో ఉండే అహంకారము నీ నుండి నీ వాళ్ళనే కాక నీతో ఎవరిని కూడా లేకుండా చేస్తుంది అనమాట. కాబట్టి ఆ వ్యత్యాసాన్ని నువ్వు గుర్తుంచుకొని ఎలా ఉండాలి, ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం అని అంటారు చూసారా, అలా ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి. చెట్టు చిన్నగా ఉన్నదానికన్నా ఎంత పెద్దగా అయితే అంత గొప్పగా మనకి ఆక్సిజన్ ఇస్తుంది, అంత గొప్పగా మనకి నీడనిస్తుంది. ఒక ఈ ఫ్యామిలీని కూడా చక్కగా దాని చెట్టు కింద ఒక ఫ్యామిలీ కూడా రన్ చేసేటటువంటి సౌకర్యాన్ని మనకు కలిగిస్తుంది అనమాట. కాబట్టి ఎంత ఉన్నతంగా ఉన్నదే గొప్పగా ఉంటుంది. కానీ ఎంత ఎత్తుకు ఎదిగినావో అంత టవాల్లా పడిపోయేది కూడా నీ వ్యక్తిత్వమే అవుతుంది అనమాట, నిన్ను పడేసేది. కాబట్టి ఎప్పుడూ కూడా నీ దగ్గర ఉన్నటువంటి ఈ మనీకి, పేరుకి, నీ టాలెంట్కి, వీటన్నిటికీ కూడా ఎప్పుడైతే కృతజ్ఞతగా ఉంటావో అంతవరకు కూడా నీ పతనం మొదలవ్వనట్టే. ఎప్పుడైతే అహంకారానికి పోతావో వెంటనే నీ పతనం ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. మరి ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి.